ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిఠాపురంలో ఉన్నాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతానికి పిఠాపురం దేశంలోనే హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడే క్యూ కడుతున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు, దేశం అంతా బాగుండాలి అని చెప్పి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయటం ఎలా ఉంది, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది సెలబ్రిటీస్ పిఠాపురం బాట పట్టి పిఠాపురంలో గల్లీ గల్లీ కూడా తిరుగుతున్నారు. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుభూతులు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఆహ్వానిస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, అలాగే కీర్తి నాయుడు గారు కూడా ఉన్నారు. చాలా సీరియల్స్లో కావచ్చు, సినిమాల్లో మనల్ని ఎప్పుడూ అలరిస్తూ ఉంటారు, కానీ ఒక్కసారిగా పిఠాపురంలో కనిపిస్తున్నారు. ఈ మధ్యన ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా అంతా కూడా ప్రత్యూష గారు, కీర్తి గారు కనిపిస్తున్నారు. అసలు ఎలా ఉంది మేడం, ఎలా ఉన్నారు చెప్పండి ముందు. అసలు ఇక్కడికి ఎన్ని రోజులు అయింది వచ్చి? నమస్తే అండి. నేను వచ్చి ఇవాళకి 15 days. అసలు ఇదంతా ఒక కళలాగా, అంటే అప్పుడే 15 days అయిపోయిందా? మేము ఇన్ని ఊర్లు తిరిగాము. ఆల్మోస్ట్ నేనైతే 30 villages తిరిగాను. ఎన్నో వేల మంది ప్రజల్ని కలవడం జరిగింది. అలాంటిది ఇంత తొందరగా అయిపోయిందా అనేసి ఒక కళలాగా ఉందన్నమాట. తను వచ్చి 15 days ఎలక్షన్స్ కోసం మీరు ప్రచారం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా అసలు? ఎప్పుడో లాంగ్ బ్యాక్ అక్కడ నిజామాబాద్ లో, మా తెలంగాణ ఇదిలో అప్పుడు చేశాను. బట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వెళ్ళాను. సో ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు మేము వచ్చింది, వాళ్ళు అప్పుడు పిలిచారు, ఏదో వెళ్ళాలి, అబ్బా ఎందుకు వచ్చాంరా అనిపించింది అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చి అబ్బా ఇంత తొందరగా అయిపోయిందా, ఇంకా ఉంటే బాగుండేది, ఇంకా మనం ఇంకా చాలా మందికి చెప్పాలి, చాలా మంది కన్విప్ చెయ్యాలి అనేసి చాలా ఇదితో ఉండే అనమాట. బట్ ఏమో అట్లా తొందరగా గడిచిపోయినాయి 15 days అనేది. అనిపించింది మేడం. అంటే ఇక్కడ వచ్చి 15 days అయింది. నేను వచ్చి ఈ రోజు 5th day. 4 days క్యాంపెయినింగ్ చేశాను. ఆ 4 days లో చాలా బాగా జనాలందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తాం, మా గుర్తు గాజు గ్లాస్ గుర్తుకే మేము ఓటేస్తాం. అసలు అడగాల్సిన పని లేదమ్మా, మీరు అసలు మమ్మల్ని అడగొద్దు, 1,00,000కి పైగా మెజార్టీతో గెలుస్తారని మేము అసలు అడగకుండానే గాజు గ్లాస్ గుర్తుకే ఓటు అంటున్నారు. మిమ్మల్ని సీరియల్స్ లోనే చూస్తూ ఉంటారు. అంటే సీరియల్ చూడడం వాళ్ళు ఏ ఇల్లు లేదనుకోవచ్చు. అసలు ఏ క్యాస్ట్ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా కానీ మిమ్మల్ని మాత్రం బాగా ఆదరిస్తుంటారు. కానీ మీరు ఒక పార్టీకి సంబంధించి ఇప్పుడు వచ్చి మీరు ప్రచారం చేస్తుంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు మేడం? ఎవరన్నా ఏమన్నా చెప్పారా కొన్ని విషయాలు? యాక్చువల్గా మేము మేబీ వేరే తరపు నుంచి వెళ్ళి ఉన్నట్టయితే వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు కాదు. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి. సో ఆయన తరపు నుంచి వచ్చామనేసరికి మాకు అసలు ఎలా అంటే ఆడపడుచుని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేశారు. వెళ్ళిన చోటల్లో ప్రతి ఒక్కళ్ళు బ్లౌజ్ పీస్ పెట్టి, బొట్టు పెట్టి, అంటే మనం ఇంటికి వెళ్తే ఒక ముత్తైదు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటే అలాగా హారతులు ఇచ్చి, వాళ్ళు అసలు ఆ ప్రేమను చూస్తే అబ్బా ఇంకా అదే చెప్తున్నాను కదా, ఇంత తొందరగా అయిపోయినాయి 15 days. మనం అసలు నాకు యాక్చువల్గా అంత దూరం ఎట్లా నడుస్తాము, ఏం చేస్తాము అబ్బా అనుకున్న ఫీల్ని అసలు ఆ థాటే రాలేదండి. ఎలా వెళ్ళాము, ఆ ఎండల్లో ఎలా తిరిగాము, ఏంటో ఏం తెలియలేదు. ఇప్పుడు అన్ని గుర్తు తెచ్చుకుంటే అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు పిఠాపురం మొత్తం మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఊరు తెలిసిపోయింది, ప్రతి ఒక్క ఇల్లు తెలిసిపోయింది. ఆ జనం మమ్మల్ని గుర్తుపడుతున్నారు. ఈ రోజు మార్నింగ్ నేను టెంపుల్ కి వెళ్ళాము. ఇప్పుడు కొన్ని ర్యాలీలు జరుగుతున్నాయి, వేరే ర్యాలీలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ మీరు మా ఇంటికి వచ్చారు, మా ఊరికి వచ్చాం, మేమే మీకు హారతి తీసాం అని అంటున్నారు. జెండాలు పట్టుకొని అదైతే ఇప్పుడు అవును, ఆ జెండాలు పట్టుకొని జై జనసేన అంటున్నారు మమ్మల్ని చూసి. ఇంకా ఎందుకు నుంచి ఇంకేం చెప్పాలి సార్? ఏమండి, ఇక్కడ ఉన్నదైతే తీసేయచ్చు, వాళ్ళు ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉన్నారు, ఇంకెలా తీస్తారు చెప్పండి? అది మేడం. అంటే కొంతమంది భయపడతారు రాజకీయాలు కానీ ప్రచారాలకు కానీ, ఎందుకంటే ఆఫర్స్ రావను, కొంతమంది మనకి అవకాశాలు ఇవ్వరని చెప్పు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఇండివిజువల్గా ఉంటుంది. కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఆయన ఆఖరికి చిరంజీవి గారినో లేదంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎక్కువ సపోర్ట్ అడగరు ఎప్పుడు కూడా. కానీ మిమ్మల్ని ఎవరన్నా కానీ సపరేట్గా ఎవరిని అడిగారా మేడం ఎప్పుడన్నా కళ్యాణ్ గారికి సంబంధించి? అసలు ఇప్పుడు ఆయన కలవలేదు, మేము ఎప్పుడు చూస్తామా అని
వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నాము. అలాంటిది నిన్న ప్రచారంలో మాత్రం అంత దూరం నుంచి చూసి అమ్మయ్య కనిపించారా కనిపించారని మేము కూడా జనంగా కలిసి జనంలో కార్ మీద పైకి ఇలా ఎక్కి ఆయన్ని వీడియో తీసి అలాగా మేము అది మేము post కూడా చేసుకున్నాం. జన సైనికులం అయిపోయాం అనమాట. జన సైనికులు అయిపోవటం కాదు, జన సైనికులమే అంతే. అంతే. అంటే అంటే ఎవరైనా పిలిచారా మేడం? చాలా మంది అనుకుంటున్నారు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని పే చేసి తీసుకొచ్చి ఇక్కడ ఒక్క నిమిషం నేను చెప్తా, దాని గురించి నేను చెప్తానండి. మమ్మల్నే కాదు, సార్ని కూడా, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. సరే, ఆయన అన్నారు పక్కన పెడదాం. ఎవరు ప్యాకేజీలు తీసుకోకుండా ఎవరు చేస్తున్నారండి? ప్యాకేజీలు తీసుకోకుండా అందరు చేసేస్తున్నారా చెప్పండి? ఆయన అలాంటి ప్యాకేజీలు తీసుకోలేదు. ఆయన జనం కోసం పోరాడుతున్నారు. మేము ఎలాంటి ప్యాకేజీలు తీసుకోలేదు. మేము ఆయన కోసం పోరాడుతున్నాం. ఆయన జనం కోసం వస్తే మేము ఆయన కోసం వచ్చామండి. అంతే. మీకు ఇప్పుడు భయం అనిపించలేదు అని ఇందాక అడిగాను. అంటే ఆయన కోసం వెళ్తున్నాం, ఒక పార్టీ కోసం వెళ్తున్నాం. అదే చెప్తున్నాం కదండి, ఇందులో భయపడాల్సింది ఏముంది చెప్పండి? మేము ఇష్టపడ్డ వ్యక్తి గురించి మేము వచ్చి ఆయనకి ప్రచారం చేస్తున్నాం. ఎవరిని విమర్శించలేదు, ఎవరిని మేము ఇక్కడ తిట్టట్లేదు, ఏం చేయట్లేదు. మేము ఇష్టపడిన, మేము అభిమానించే వ్యక్తి అంటున్నారు కదా, హీరో కదా అందుకనే వచ్చారు మీకు ఆఫర్ల కోసం. సరే అలానే అనుకోండి, మా హీరోని మేము గెలిపించుకోవడం కోసం వచ్చాము అంతే. ఓకే, మిగతా వాళ్ళు ఆఫర్స్ ఆపేసినా గానీ పవన్ కళ్యాణ్ గారు జనం కోసం ఇంత చేస్తున్నారు. తోటి ఆర్టిస్టులు ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం, మమ్మల్ని ఆపేశారంటే ఆయన ఊరుకుంటారా? చెప్పండి. ఆయన మాకేం ఎవరో బయట జనాల కోసమే ఆయన జనాల వచ్చారు. కోసం ఆయన అంత చేస్తుంటే, అంత ఫైట్ చేసేటప్పుడు మేము ఆయన కోసం వచ్చి ఆయన కోసం పోరాడేటప్పుడు ఆయన మమ్మల్ని చూసుకోరా? ఆయన మీద మాకు నమ్మకం అండి. ఆయన జనాలకి మంచి చేస్తారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన గెలిపించాలి. ఆయన అవసరం ఎంత ఉందంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. సినిమా పరంగా కాకుండా రాజకీయ పరంగా ప్రజలకి ఆయన ఎంత అవసరం అంటారు? ఇక్కడ ఇప్పుడు వరకు చూసుకునే పరిస్థితుల్ని బట్టి అయితే అండి 100కి 1000% ఆయన అవసరం ఉంది. ఇక్కడ ఓన్లీ పిఠాపురం వరకే మనం చూసాము, కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఆయన అవసరం ఉంది. ఆయన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటే విలేజ్ చూసాము, ఇక్కడ మనం ఓన్లీ పిఠాపురం మాత్రమే చూసాము, కానీ చాలా జిల్లాలు ఉన్నాయి ఇంకా అలాంటివి ఎవరు చూడలేదు. అట్లాంటివి చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనకి 100% ఇలాంటి ఏమంటారు స్ట్రాంగ్ గా మనకున్నాను, నేనున్నాను అని చెప్పని నిలబడే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కావాలి అని అప్పుడు మనకే తెలుస్తుంది అనమాట. అంటే మీకు తెలుసు మేడం, సెలబ్రిటీ లైఫ్ అనేది ఎలా ఉంటుందో. చక్కగా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి క్యారీవన్ లో ఉంటారు, లేదంటే కాసేపు షూట్ చేసుకున్నా కానీ మళ్ళీ వచ్చి ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. కళ్యాణ్ గారి స్టేటస్ ఏంటి అనేది మన అందరికి తెలుసు. అయ్యో, ఆయన రాజయోగం అనిపించచ్చు అండి. రాజయోగం చేసేటప్పుడు ఆ స్ట్రగుల్స్ ఏంటో అర్థమైందా మేడం? అది మమ్మల్ని మామూలుగా మా ఇంట్లో మా హస్బెండ్ వాకింగ్ చేయమంటే మేము చేయమండి. ఒక గంట సేపు వాకింగ్ చేయని పిలుస్తారు, అదే మేము చెయ్యం. ఇక్కడ వచ్చి నడుస్తుంటే మాకు అసలు వాకింగ్ మాకు అసలు ఎలాంటి కష్టం లేదండి. మేము చాలా హ్యాపీగా ఆయన కోసం సేవ మా చేస్తామండి. ఇంట్లో వాళ్ళు తిట్టేస్తారండి, ఇంట్లో నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ నడవడానికి అమ్మ నొప్పి అంటావు. అంటే ఆ స్టామినా ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదండి అసలు. నిజంగా టు బి ఫ్రాంక్, నాకు ఫ్రాక్చర్ లెగ్ అంటే ఎక్కువ వాక్ చేసిన స్వెల్లింగ్ వచ్చేయడం ఇలా ఉండే సిచ్యువేషన్ అలా అయింది కూడా. ఈ ఒక 1 వీక్ కంటిన్యూస్ గా వాక్ చేసి ఆల్మోస్ట్ కూడా తనకి ఆ లెగ్ ఇంతలా వాసి ఉందండి. అయినా కానీ తను పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ రావాలని నాకు కూడా తెలియదు, దేవుడి దేవల్ల. చూస్తుంటే మీకు అంటే ఆర్టిస్టులకి ఎప్పుడైనా కానీ వాళ్ళ ప్రేమాభిమానం చూస్తే ఇంకేమి మర్చిపోతారంటారు, అవన్నీ కూడా మీరు మర్చిపోయి ఇంకా తిరుగుతున్నారు. ప్రజల అభిమానం ఒకటి, మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ ఒకటి, ఇవన్నీ మర్చిపోయేలాగా చేసింది. నేను ఎప్పుడు ఎక్కడండి శ్రీకాకుళం టెక్కలి దగ్గర ఎండల మల్లికార్జున స్వామి వారిది శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఎప్పుడు నా లెగ్ ప్రాబ్లం అనేసి నేను ఆగినప్పుడల్లా సరే ఎట్లా ఏదో ఒక విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం అయితే చేస్తా. అలాగే ఆ సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చింది. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అలా రప్పించుకున్నాడు, ఇక్కడ నేను ఇలా చేయాలంటే ఇది ఒకటి జరిగింది ఇలాగా అనేసి. అది ఇప్పుడు కూడా నాకు మిరాకిల్. ఇన్ని డేస్ నేను ఇంత వాక్ చేశానా, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మాయి ఇప్పుడు నేను షూటింగ్స్ లో పరిగెత్తేయచ్చు.
ఒక దేవుడు కానీ లేదంటే కళ్యాణ్ గారిని కానీ చూసుకోవాలంటారు. ఆబ్వియస్లీ అందరు ఇప్పుడు చాలా వరకు ఒక 100% లో 99% అందరికి కూడా ఆయన దేవుడితో సమానం. అంతేనండి. సో కాబట్టి ఆ బూస్టప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. మీరు మీలో ఇద్దరు ఎవరైనా చేశారా మేడం కళ్యాణ్ గారితో కానీ మెగా మెగా ఫ్యామిలీ? నేను చేశానండి. ఎస్పి పరశురామ్ చేశాను, అల్లుడా మజాకా చేశాను. నా ఫస్ట్ మూవీ తొలి ముద్దండి. నేను సైరా చేశానండి. అండ్ అలాగే జల్సా ఆడియో లాంచ్ పర్ఫార్మెన్స్ చేశాను. అలాగే చిరంజీవి గారి మెగా 60 ఇలాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. నేను వజ్రోత్సవ వేడుకల్లో చేశానండి. పవన్ కళ్యాణ్ గారిని అప్పుడే కలిశాను. ఓకే, ఎలా ఉంది మేడం? అంటే చిరంజీవి గారి యాటిట్యూడ్ ఎలా ఉంటది, కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఎలా ఉంటది? ఎవరికి వాళ్ళండి, ఇద్దరు డౌన్ టు ఎర్త్ అండి. నేను ఎప్పుడండి ఎస్పి పరశురామ్ అల్లుడా మజాక్ ఎప్పుడు చేశానండి, అది చేసిన తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ కి అప్పుడు ఆఫ్టర్ డెలివరీ బాబుని తీసుకొని సెట్స్కి వెళ్ళాను. ఆయన మిర్రర్ లో నన్ను ఇలా చూసి, ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా, కూర్చోపెట్టండి, జ్యూస్లు అవి తీసుకొచ్చివ్వండి, అలా అంటే అన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినా కానీ గుర్తు పెట్టుకోవడం పెట్టుకున్నారు. టేక్ కేరింగ్ బాగుంటుందండి ప్రతి ఒక్కరితోనూ. అంటే మృదు స్వభావాలు అంటారు చూడండి, అలాగా కూల్ గా. అంటే లేడీస్ అంటే ఎక్స్పెషల్ గా చాలా వాల్యుబుల్ గా చూస్తారు, చాలా గౌరవం ఇస్తారు. ఇంకొక విషయం అండి, ఫ్యామిలీ అంటే అలా ఒకళ్ళని ఒకళ్ళు విడిచిపెట్టకుండా అలా ఉండాలండి. ఫ్యామిలీ అంటే ఆయన కోసం మేమంతా ఇలా వస్తున్నాము, వాళ్ళ ఫ్యామిలీ ఎలా వస్తున్నారు చూడండి, 1 by 1 లైన్ గా అందరూ వస్తున్నారు. మిగతా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే పడట్లేదు, ఇంకేంటండి, ఇంకా దేశంలో ఏం పాలన చేస్తారండి చెప్పండి. పైగా అంటే రీసెంట్ గా ఒక లీడర్ కి సంబంధించిన వాళ్ళ కూతురు వచ్చినప్పుడు కూడా మీరు అలా రావద్దమ్మా, నేను తీసుకెళ్లి మీ నాన్నగారిని తీసుకెళ్లి కలుపుతారని చెప్పి ఎవరైనా అలా చెప్తారండి. అది వాళ్ళకి జరిగితే కనుక రన్నమ్మ వచ్చింది మాకు ఇదే అవకాశం ఇంకా అని చెప్పని అనుకుంటారు. కానీ ఆయన అలా అనలేదు. మీరు నేను మీ ఇంటికి వస్తాను, భోజనం పెట్టండి, ఉంటాను అని చెప్పని అన్నారే గానీ వచ్చేయండమ్మా, నాకు ఇదే అవకాశం అని చెప్పన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అనేది చాలా పెద్దది. అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతమంది హీరోలు, అంతమంది ఆర్టిస్టులు కావచ్చు. అంటే వీళ్ళు నాగబాబు గారితో కూడా మీరు చేసినట్టున్నారు కదా? నేను చేశానండి, సీతా మహాలక్ష్మి చేశాను. అప్పుడు ఎలా అనిపించింది మేడం? అంటే చిరంజీవి గారి గురించి వీళ్ళిద్దరి గురించి కొంచెం సాఫ్ట్ గా ఉంటారు కానీ నాగబాబు గారు కొంచెం కోపడతారని కానీ ఇంకోటని కానీ అనిపిస్తుంది అంటారు. కోపం అంటే అది ఎట్లా అనేది పక్కన పెడితే అండి, ఆయన కిడ్ మెంటాలిటీ అండి. అంటే మేము వెళ్ళినప్పుడు సెట్స్ లో కానీ రిసీవ్ చేసుకోవడం కానీ, ఒక సీన్ కి ఏదైనా పొరపాటున నవ్వు వచ్చింది అంటే అండి, ఆ డే అంతా సీన్ అయ్యేది కాదు. ఏదో ఒకటి చేసి మామూలు అని చెప్పని నవ్వించి ఆయన అసలు ఎవరిని షూట్ చేయనిచ్చేవాళ్ళు కదా, నవ్విస్తూనే ఉండేవాళ్ళు. హార్ట్ఫుల్ గా నవ్వుతారు, చాలా హార్ట్ఫుల్ గా, నిజంగా 100% హార్ట్ఫుల్ గా. అండ్ మాకు ఎప్పుడైనా లో అనిపించింది అంటే సార్ దగ్గరికి వెళ్ళి మేము ఒక గంట సేపు మాట్లాడామంటే ఫుల్ రిలాక్స్ అయిపోతాం అనమాట. అంత మైండ్ సెట్ చేస్తారు, చాలా మోటివేట్ చేస్తారు. మాకు నిజంగా నేను సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. యాజ్ ఏ స్టూడెంట్ గా అనుకోవచ్చు కూడా. నేను వర్క్ చేసినప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది, బట్ సార్ దగ్గర నేను అంటే మెచ్యూరిటీగా ఎలా ఉండాలి, ఎలా మనం ఇందులో ఈ ఫీల్డ్ లో ఫైట్ చేయాలి, ఏంటి ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నాను అనమాట. ఆయన కిడ్ అండి, అంతే చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయన. కోపం ఇప్పుడు పిల్లల్ని చూడండి, ఏదైనా కోపం వచ్చి వెంటనే అరుస్తారు, మళ్ళీ వెంటనే ఆయన కూల్ అయిపోతారు. అలాగా మెగా ఫ్యామిలీలో చాలా మంది మనకు అందరూ హీరోలుగానే కనిపిస్తారు. రామ్ చరణ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కానీ, సాయిధరం తేజ్ గారు కానీ. కానీ ఓ పక్కన మెగా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ గా సినిమా ఇండస్ట్రీకి నిలబడితే కళ్యాణ్ గారు దాన్ని వదిలేసి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీని అందరినీ తిడుతూ ఉంటారు. మీకు వచ్చే ఉంటే ఏదన్నా గబుకుని ఏదన్నా మీరు ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేసినప్పుడు, వీళ్ళు ఏంటి పేడి డబ్బులు తీసుకుని వచ్చారనో ఇలా అన్నప్పుడు ఏమన్నా అంటే ఆ ఫ్యామిలీ బాధ ఎలా అనిపించిందో మీకు అలాగే ఉంటుందా మేడం? ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ 3 days బ్యాక్ కూడా రాశారు కదండి. మీ అందరికి తెలుసు, అది మనకి చెప్పటానికి కూడా కష్టంగా ఉంటది, బాధగా ఉంటది. ఒక 2-3 days బ్యాక్ కూడా రాశారు. ఏమండి, పదవి కోసం ఇలా లేడీస్ ని ఇలా కించపరిచి మాట్లాడటం ఇవన్నీ అసలు కరెక్ట్ కాదండి. అంటే మీరు ఒక మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు ఉపయోగపడాలని మీ ఫ్యామిలీని వదులుకొని కూడా, అంటే మీకు వచ్చే ఆదాయాన్ని కూడా పక్కకు పెట్టి ఒక 15 రోజులు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారంటే కళ్యాణ్ గారు రావటం వల్ల ఎంతో కొంత ప్రజలకి ఉపయోగపడుతుంది. మేము ఒకటి నమ్మింది ఏంటంటే, నేనైతే అండి పర్సనల్ గా నేను నమ్మింది ఏంటి అంటే, ఇప్పుడు
యాజ్ ఏ ఆర్టిస్ట్ లైఫ్ అంటేనే ఇలాంటి కమెంట్స్ కానీ రూమర్స్ కానీ ఇద్దరు ఏమంటారు మీమ్స్ ట్రోల్స్ ఇవన్నీ కామన్. మన లైఫ్లో వచ్చినప్పుడే మనం పట్టించుకోలేదు. అలాంటప్పుడు మనం ఒక మనిషికి ఇన్ని వేల మందికి ఆయన సపోర్ట్గా అండగా నిలుస్తానని వచ్చినప్పుడు, అలాంటి వ్యక్తికి మేము సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు భయపడాలి చెప్పండి? ఈ 15 రోజుల్లో చాలా ట్రోల్స్ వచ్చినాయి మేడం, మేము కూడా చూసాం. అంటే ఎందుకండి నార్మల్ గా మేము రీల్ షేర్ చేస్తేనే దాంట్లో వచ్చే బ్యాడ్ కమెంట్స్ మేము అంటే యాక్చువల్లీ కమెంట్స్ అసలు నేను నార్మల్ గా కూడా కమెంట్స్ చూడనండి. ఎందుకంటే పని పాట లేక కూర్చొని ఏం చెయ్యాలో తోచని వాళ్ళు పెట్టే కమెంట్స్ అవి. వీళ్ళని ఎలాగా కమెంట్స్ తో మాటలతో బాధపడతారా అని ఆలోచించి చేసే వాళ్ళ కమెంట్స్ ని మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అలాంటప్పుడు మనం ఆ మైండ్ లోంచి ఆ కమెంట్స్ అన్ని తీసేసాం అనుకోండి, హ్యాపీగా మనం వర్క్ మనం చేసుకుంటాము. మనం ఎవరిని తిట్టనంత వరకు, ఎవరిని మనం కించపరచినంత వరకు, ఒకరిని విమర్శించినంత వరకు కూడా మనం చేసేది మన మనసుకి కరెక్ట్ అనిపిస్తే చాలండి. నేను అది నమ్ముతాను. చిరంజీవి గారిని కానీ అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఆయన్ని పర్సనల్ గా తిట్టారు. వాళ్ళ కూతుర్ని కానీ నాగబాబు గారిని కానీ, ఇప్పుడు రీసెంట్ గా కళ్యాణ్ గారి పిల్లలతో సహా, అది కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, పేర్లు అనవసరం. అవునండి, అవును. కళ్యాణ్ గారి పిల్లలతో సహా వాళ్ళు ఎదుగుతారు కదా, నేను చూస్తాను వాళ్ళ దగ్గరే హెల్ప్ తీసుకొని వాళ్ళనే అలా అంటున్నారంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి మీరు? అసలు ఆ నోటికి హద్దు అదుపు ఏమన్నా ఉందా? అసలు ఆ మాటలు ఏంటంటే అసలు అంటే సాటి ఆర్టిస్ట్ గా లేదంటే కనీసం ఒక మానవత్వమైన ఉండాలి కదా. ఒక చిన్న పిల్లల్ని అలా అనిపిస్తా ఉంటుందా మేడం మీకు ఎప్పుడన్నా? అంటే కళ్యాణ్ గారు చాలా బాధ అండి. చాలా ఫస్ట్ లో స్టార్టింగ్ పూర్వం అంటే లాంగ్ బ్యాక్ వాళ్ళ అమ్మగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాంటి సిచ్యువేషన్స్ లో అసలు ఆయన కాబట్టి అంత ఇదిగా ఉండి కంట్రోల్డ్ గా ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అలాగా చెప్పారు. కానీ అసలు మాకు ఏంటి ఆవిడ ఏం చేసిందండి? ఇంతమంది మంచి వాళ్ళని మీకు ఇచ్చింది మీకోసమని ఆయన కని ఇచ్చినట్టు ఉంది ఆవిడ. అలాంటి ఆవిడ నా తిట్టేది. ఆ ఫ్యామిలీ ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ ఫ్యామిలీలో పుట్టుంటాం, నిజంగా ఆ ఫ్యామిలీ అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి ఆయన జనాలకి సేవ చేస్తున్నందుకు ఆయన్ని గెలిపిస్తే ప్రజలందరూ అదృష్టం చేసుకున్న వాళ్ళు. ఆయన గెలిపించకపోతే ఇంకా వాళ్ళ దురదృష్టం అంతే అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే పిఠాపురానికి మీరు అన్నట్టు ఇందాక, పిఠాపురానికి అన్నా కూడా రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రం కోసం పిఠాపురం ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారంటారు ఈసారి? మేము ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదండి, ఈ 15 రోజుల్లో మేము తిరిగిన 30 విలేజ్లు మేము కలిసిన ప్రజలందరి మాట ఒక్కటే మాట, జనసేనని గెలిపించుకుంటాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం, వన్ సైడ్ అంతే. ఈ 3 మాటలు మాత్రమే విన్నా నేను. కొన్ని చోట్ల ఎట్లా అంటే వాళ్ళు జెండాలు పట్టుకుని ఉంటారు. ఏమ్మా అని చెప్పని అడిగితే, అమ్మా నేను ఎట్లయినా నీకు మాట చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ గారికి కాకపోతే 300 డబ్బులు ఇచ్చారమ్మా అందుకే జెండా పట్టుకున్నా, ఇలా చెప్పేస్తున్నారు. అంటే అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు మేము కారులో వస్తుంటే కూడా మమ్మల్ని చూసిందని చెప్పని అన్నాం కదా, ఆవిడ ఈ చేత్తో జెండా పట్టుకొని ఈ చేత్తో జై జనసేన అంటుంది. ఇంకోటండి, మొన్న ఉప్పాడ వెళ్ళాం మేము ప్రచారానికి. గాజువాక నుంచి అండి ఒక 100 మంది దాకా వచ్చారండి. అమలాపురం నుంచి ఒక 15 to 20 మెంబర్స్ దాకా వచ్చారండి. మేము తప్పు చేశాము, ఆ తప్పును సరిదిద్దుకోవటం కోసం మేము వచ్చాము, దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం, ఆయనకి ఓటేసి గెలిపించండి, మేము చేసిన తప్పు మీరు కూడా చేయకండి, మీకు అవకాశం ఎన్నుకోండి అనేసి వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు. ఇక్కడ మీరు తప్పు చేయొద్దు, మీకు అవకాశం వచ్చింది, స్టీల్ ప్లాంట్ అనేసి అక్కడక్కడ వచ్చి మరి చెప్తున్నారు వాళ్ళు. అంటే మీరు ఎప్పుడన్నా అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మందిని చూస్తూ ఉంటుంటారు, ఎవరన్నా కనిపించారా మేడం? అంటే ఆయన డబ్బులు సినిమాలు చేసుకుంటూ తీసుకొచ్చి బయట అంటే సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అంటే మొత్తానికి సగానికి సగం పైగానే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో? మేమైతే చూడలేదండి, మేమైతే చూడలేదు. నేనైతే నాకు తెలిసినంత వరకు, నేను వచ్చి 20 years, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ నేనైతే చూడలేదు. బిఫోర్ ఏమన్నా చేసి ఉంటారా ఏంటో తెలియదు, కానీ నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. కళ్యాణ్ గారిని సినిమా పరంగా ఇష్టపడుతున్నారా, రాజకీయంగా ఇష్టపడుతున్నారా? వ్యక్తిపరంగా ఇష్టపడుతున్నామండి. రెండు కాదు, వ్యక్తిపరంగా ఇష్టపడుతున్నాం, ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నాం. ఆ వ్యక్తి రాజకీయాల్లో ఉండాలంటారా, సినిమాల్లో ఉండాలండి? ఉండాలండి. అంటే
ఎలా అంటే అండి అప్పుడప్పుడు వీళ్ళకి వచ్చి అంటే యాజ్ ఏ రాజకీయ నాయకుడుగా ఇక్కడ ఉండి ఇక్కడ సేవ చేయాలి, మమ్మల్ని అందరినీ హర్ట్ చేయకుండా మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది ఆయన కాదండి, అప్పుడప్పుడు ఒక సినిమా చేయాలి. ఇప్పుడే గవర్నమెంట్ లో చాలా అప్పులు వచ్చేసింది. అవన్నీ తీర్చాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయాలి, అందరి జనాలకి ఆ డబ్బులు ఖర్చు చేయాలి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంతే కదండి. ఆయన చేసేది అదే కదా, అనటం కాదు, ఆయన చేసేదే అది, అది మరి చెయ్యాలి కదా. ఇప్పుడు ఆయన సినిమా చేసినా కూడా వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకే ఖర్చు పెడతారండి. మనం ఏం ఆలోచించిన అవసరం లేదు. ఆయన మెంటాలిటీనే అది. ఆయన జనాల కోసమే ఉన్నారు. అంటే కళ్యాణ్ గారు కాకుండా ఇంకొక ఒక ఒక పెద్ద హీరో అంటే మీకు ఎవరు ఇష్టం మేడం? నేను ఆబ్వియస్లీ నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చిరంజీవి గారు. ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంతే కదండి. ఫస్ట్ నుంచి చిరంజీవి గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు అట్లా మెగా అంతే. ఫ్యామిలీ అట్లా ఉండిపోయింది అనమాట మాకు. అలా ఉండిపోయింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అండి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది చాలా గౌరవంగా మారిందండి నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క వీడియోస్, ఆయన మాట్లాడే స్పీచ్లు ఇవన్నీ చూస్తుంటే ఈయనకి అవసరం లేదు కదా, కానీ ఇంతలాగా వీళ్ళని ప్రాధాయపడుతున్నారు, ఇంత అడుగుతున్నారు అంటే ఈయనకి ఎంత చెయ్యాలనుకుంటున్నారు, వాళ్ళకి జనాల్ని వీళ్ళని ఎంత భవిష్యత్తులో మార్చాలనుకుంటున్నారు అనేసి అనిపించిందండి. అందరూ పక్కేమో పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా స్టార్స్ అవుతుంటేనేమో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈయన అవన్నీ వద్దు అనుకొని నేను వీళ్ళకి సేవ చేస్తాను, నేను వీళ్ళకి ఉంటాను అని చెప్పని వచ్చేసారు. పిఠాపురం ప్రజలు ఎప్పుడో చేసుకున్న అదృష్టం అండి ఇది నాకు తెలిసి. అది నిన్న మన ఒకళ్ళు అన్నారు మేడం, ఉమర్ అలీ షా ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆయన అదే ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అనే కాదు కానీ అందరికీ సేవ చేస్తూ ఉంటారు. పిఠాపురంలో ఎక్కువగా వినిపించే పేరు మేడం అది. ఆయన ఎప్పుడో ఒక 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో ఒక సంకల్పం చేసుకున్నారంట. అవును సార్, సేమ్ విన్నాను. నిన్నే పొద్దున్న విన్నాం మేము. నిన్న మార్నింగ్ చెప్పారు, నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ చెప్పారు, విన్నాం సార్, చేసుకున్నారంట. అది కళ్యాణ్ గారి రూపంలో మాకు అది వచ్చింది అనిపించిందండి. అంటే ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా కళ్యాణ్ గారిని అంత ఓన్ చేసుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి కుల మతాలు ఇవేవి అన్నిటికీ అతీతమైన. సో కాబట్టి ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ అయినా ఎవరైనా అందరి మనసుల్లోంచి ఒకటే మాట, ఆయన విజయం కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. అది ప్రజలకి ఆయన అవసరం ఉంది ఇప్పుడు అంతే. ఇకపోతే అంటే మీరు ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు మేడం? అంటే ఇప్పుడు అల్లు శిరీష్ గారిది బర్త్డే రిలీజ్ కుంది, తమిళ్లో విమల్ది, నేను తమిళ్ మలయాళం అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని మూవీస్ చేస్తానండి. అది తెలుగులో ఒక సీరియల్ చేస్తున్నాను. మీరు మేడం? నేను ఈటీవీలో కాంతారా అని ఒకటి చేస్తున్నానండి. అంటే కంటిన్యూ బిజీ షెడ్యూల్స్ లోనే ఆపుకొని వచ్చేసి ప్రామిస్ గా అండి, నేనైతే సినిమా వదులుకొని వచ్చానండి, ఒక మదర్ క్యారెక్టర్ సినిమా వదులుకొచ్చాను. ఎందుకంటే ఆయన సేవ మాకు ఇప్పుడు అది ఒక అదృష్టంగా భావించాం కాబట్టి. అంటే ఏపీ అనే మేడం ప్రాపర్? కాదండి, మాది తెలంగాణ. నేను పుట్టినూరు బాపట్ల అండి. అంటే మీకన్నా ఇంకా మీ ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోవచ్చు, కానీ మేడం కి అయితే అసలు ఇక్కడ ఎక్కడా ఏమీ లేదు, అయినా కానీ కళ్యాణ్ గారి కోసమే వచ్చాం అంతే. నేనైతే మొన్ననే అక్కడ ఓటేసాను అలా నాకు ఇప్పుడు మొన్న అనిపించింది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఎంచక్క అప్పట్లోనే మా ఆయన్ని ఇక్కడికి పిలిపించేసి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఓట్లు వేయించేదాన్ని అని చెప్పనేసి. మా అబ్బాయికి మొన్నే 21 years వచ్చింది. మమ్మీ, నేను ఆస్ట్రేలియా వెళ్ళే ముందు నేను జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కి ఓటేసి వెళ్తా, నాకు ఓటర్ ఐడి కావాలి అని అడిగాడు మా అబ్బాయి. అంటే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కొంత సినిమా ఇండస్ట్రీకి రాజకీయంగా కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు మేడం. అంటే బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు, వీళ్ళకి కావచ్చు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మనకెందుకులే రాజకీయాలు అనుకునే వాళ్ళు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాగా ఉండి ఇప్పుడు వెంకటేష్ గారు రాలేదండి, వెంకటేష్ గారు ఏంటి, జానీ మాస్టర్ ఏంటి, నిఖిల్ ఏంటి, నవదీప్ గారు ఏంటి, ఇలాగా యంగ్స్టర్స్ ఎంతమంది రాలేదు, సప్తగిరి గారు, శకలక్ శంకర్, వీళ్ళందరూ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఇలా కనిపించేది అంట మేడం, ఆయనకి సపోర్ట్ గా చాలా మంది బయటకు వచ్చేవారట. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తుంది అంటారు. అంటే ఎప్పుడు చూడలేదు ఇంతమందిని ఒకసారి సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి. ఎందుకు చిరంజీవి గారికి కానీ 2014 లేదా 2019 పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పుడు అంత సపోర్ట్ బయటకు వచ్చి మీలా ప్రచారం చేయటం కానీ. మేమంటే సినిమా ఫీల్డ్ మేము వచ్చామన్నా మాకు అర్థం ఉంది.
యుఎస్ఏలో ఆస్ట్రేలియాలో వాళ్ళకేంటండి ఎక్కడ అవసరం? నుంచో వచ్చి మరి అక్కడి గొడవలు నుంచి చేస్తున్నారు వచ్చి కదా వాళ్ళు ఇక్కడ. చేస్తున్నారు, వాళ్ళకేంటి అవసరం? అంటే ఆయన మంచితనమేగా. ఓన్లీ ఎస్పెషలీ ఆవిడ ఓటుని జనసేనకి వినియోగించుకోవాలి అన్న ఉద్దేశంతో మొన్న మేము ఒక ఊరెళ్ళండి, ఆస్ట్రేలియా నుంచి ఒక ఆవిడ అక్కడ డెలివరీ అయింది, 1 month బేబీ. ఆవిడ బాబుని తీసుకొని వచ్చింది ఆవిడ, ఆ ఓటు పోగొట్టుకోకూడదని చెప్పని. చాలా మంది అంటే అలాగే చాలా మంది ఉన్నారు. మేము మాకు తెలిసింది కొంతే, మాకు తెలియంది ఇంకా చాలా అలాగా ఎంతమంది ఉన్నారు. మేము అసలు షాక్, ఏంటి ఓన్లీ ఓటేయడానికి వచ్చారా మీరు ఆస్ట్రేలియా నుంచి? రైట్. అంటే మీరు ఆఖరికి మీ షెడ్యూల్స్ ను కూడా పక్కకు పెట్టేసి, అంటే మీరు చాలా మందితో మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు కోఆర్డినేట్ చేసి, అంటే అక్కడ ముందే ప్లాన్ చేసుకున్నారా మేడం? అంటే కళ్యాణ్ గారి కోసం చేద్దాం. ప్లానింగ్ ఏం లేదండి. ఏ ప్లానింగ్ నాకు కాల్ వచ్చి ఇట్లాగా అనుకుంటున్నారు అని అన్నారు. నేను నాకు తెలిసిన సర్కిల్ కి మా ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరు ఫ్రీ ఉన్నారు ఈ డేట్స్ లో, అంటే ఆ డేట్స్ లో కూడా ఫ్రీ ఉండాలి కదా, సో ఎవరు ఫ్రీ ఉన్నారు అని ఆయన అసలు ఆయన పేరు చెప్పగానే నేను వచ్చేస్తాను. అసలు మాకు ఇక్కడ రూమ్స్ లేదు, ఏం లేదు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అక్క అయితే చెప్పాలి మీకు, అసలు నేను జస్ట్ అక్క ఫోన్ చేసి ఇలాగా లేదు నువ్వు ఎప్పుడు వేసేస్తే అప్పుడు నేను వచ్చేస్తాను రా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు బయలుదేరమంటే అప్పుడు అనేసి, ఎప్పుడు పిలుస్తారా అన్న ఇదిలో ఉండే అనమాట. ఈ సిచ్యువేషన్ లో నేను కొంతమందికి విలన్ కూడా అయ్యానండి, మాకు చెప్పలేదు అనేసి. అంటే మీరే దగ్గర ఉండి అందరినీ కోఆర్డినేట్ తీసుకొచ్చారా మేడం ఇక్కడికి తీసుకురావటం? మీరే అని చెప్పి చాలా మంది అన్నారు, ఎందుకంటే వద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మీరే దగ్గరుండి. తెనకు కూడా చాలా హెల్పింగ్ నేచర్ అండి, పవన్ కళ్యాణ్ గారు లాగా తెనకు కూడా పాపం చాలా helping nature. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ అలాగే ఉంటారులేండి, లేదా ఫ్యాన్స్ అవరు కదా. అలాగే అందుకని అందరిని తీసుకొచ్చింది, తను తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చింది. అంటే నిజంగా మేడం గ్రేట్. అంటే అంటే ఆయన ఇష్టపడే వాళ్ళందరినీ మళ్ళీ ఒక తాటిపైకి తీసుకొచ్చి. నిజంగా అండి, అసలు మా అదృష్టం నిజంగా చాలా అంటే చాలా, మేము దీనికి చాలా అదృష్టంగానే చాలా గర్వపడుతున్నాం. చాలా అండి, ఇంకా మా లైఫ్ కి చాలు, ఆయన సేవ చేసాం. గెలిచిన తర్వాత అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కళ్యాణ్ గారు ఎలా ఉండబోతుంది, అసెంబ్లీలో ఏం మాట్లాడబోతారు అని చెప్పి. అసలు ఫస్ట్ లిటరల్ గా పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే లిటరల్ గా కలమని నిజంగా. సో ఈగర్లీ వెయిటింగ్ అండి. ఈసారి మాత్రం అసలు ఆలోచించే పని లేదు లేవండి, కళ్యాణ్ గారిని అసెంబ్లీలో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా చూడాలండి. మేము గుళ్ళన్నిటికి వెళ్ళొచ్చాం ఇప్పుడే. గుడికి వెళ్తే గుళ్ళో మాకు పిఠాపురం మాకు తెలీదు, కానీ మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నామని వాళ్ళు తెలుసుకొని పోలీసులు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ మేడం వాళ్ళు వచ్చారు, లోపలికి పంపారు, పూజారులు అందరూ మాకు పట్టు చీరలు కూడా పెట్టి పంపారండి. అది సో అది ఆయన మీద ప్రేమంతా మా మీద ఇలా చూపించారు అనమాట, దానికి మేము అదృష్టం చేసుకొని ఉన్నాము. ఓవరాల్ గా అయితే అండి ఆర్ ఆల్ ఎంత హోప్ తో ఉన్నాము అదే 100% జరుగుతుంది. ఆ భగవంతుడు ఉన్నాడు అంతే అంతే. అంటే ఆయన గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయారు, ఇప్పుడు మినిమం తో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇంకా అసలు ఎలా చేస్తారంటారు, రచ్చరచ్చ చేస్తారంటారు? మేమైతే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము హైదరాబాద్ వెళ్ళిపోయినా సరే అందరం గ్యాదరింగ్ మళ్ళీ రావాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. వచ్చేస్తాయి, ఎవరు పిలిచినా పిలవకపోయినా June 4th రిజల్ట్ అనౌన్స్ అవగానే మేము ఇక్కడ వచ్చేయాలన్నమాట. అట్లాగా ఇంకా వెయిట్ చేయాలి. అంటే కళ్యాణ్ గారు ఇంకా అంటే ఆయన అధికారంలో లేకపోతేనే ఎంత అద్భుతాలు సృష్టించి ఇంత గట్టిగా ఇంకా చెప్పాలంటే ఏమండి సీఎం ర్యాలీ కూడా లేరండి ఇంతమంది జనము. సీఎం గా కనపడుతున్నారు కదా, ఎవరున్నారు? మేము ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళి వస్తున్నాం, సారీ షాపింగ్ అన్నిటికీ. సీఎం ర్యాలీకే లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యపడింది, అది ఓన్లీ పవర్ స్టార్ అంతే, పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యం అంతే. ఈసారి ఆ పవర్ స్టార్ బిరుదు తీసి జనసేనానిగా ఫిక్స్ చేసుకుంటారు. ఆయన జన సైనికుడు. థ్యాంక్ యూ మేడం, మీరు కూడా అంటే చాలా కష్టపడుతున్నారు ఇక్కడికి వచ్చి. అంటే ఏదో కళ్యాణ్ గారి మీద అభిమానంతో కాకుండా ప్రజలు కూడా బాగుండాలి అనే ఆలోచన ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు అన్ని వదులుకుని మళ్ళీ సుఖాలను వదులుకుని ఇక్కడ హ్యాపీ. ఏం లేదండి, ఇక్కడ జనాలకి తెలియక ఇప్పటి వరకు చాలా వాళ్ళే చెప్పారు, ఇప్పటి వరకు తెలియక మోసపోయాము, ఇప్పటి వరకు మాకు కన్ను తెరుచుకోలేదు అని చెప్పనేసి. ఆ తెలియని మోసపోయిన తనాన్ని అది మేము మైండ్ లోంచి తీసేసి
వాళ్ళ కనువిప్పు చేయడానికి వచ్చాము అంతే. రైట్ మేడం. సినిమా ఇండస్ట్రీకి పిఠాపురం అనేది ఒక బ్రాండ్ అయిపోద్ది. ముఖ్యంగా మీరు కూడా ఇక్కడికి పిఠాపురం వచ్చి షూటింగ్లు చేసుకోండి. ఖచ్చితంగా పిఠాపురం నాకు చాలా క్లోజ్ అయిపోయిందండి. అది ఈ మా హోటల్లో లాగా పాపం అయిపోయింది ఇప్పుడు. ఈ గోకులం గ్రాండ్ హోటల్ ఈ అది. జనాలు అసలు పాపం వాళ్ళు ఏడుస్తున్నారండి. మేమందరం వెళ్తున్నామంటే మేము ఈ రోజు వెళ్తుంటే బయట స్టాఫ్ కానీ staff ఇక్కడ అందరూ మాకు ఇక్కడ ఏడుస్తున్నారు. కార్యకర్తలు కానీ చాలా క్లోజ్ లేడీస్ మాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ మేము వెళ్తున్నాము అనగానే లిటరల్ గా వాళ్ళ ఐస్ నుంచి వాటర్ 15 days అనేది కానీ అండి చాలా బాండింగ్ వచ్చేసింది. అంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా, వెళ్ళాలా, మీరు వెళ్ళాలా అని నేను వాళ్ళు లిటరల్ గా ఏడుస్తుంటే అసలు మేము కంట్రోల్ చేసుకోలేకపోయాము. మా టీయర్స్ కూడా మేము కంట్రోల్ చేసుకోలేకపోయాం అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.